హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వన్ డేలో హైదరాబాద్ నుంచి మనం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి, వేములవాడ రాజన్న గుడి అండ్ నాంపల్లిగుట్ట నరసింహస్వామి టెంపుల్ అండ్ అక్కడి నుంచి సిద్దిపేట్ కోమటి చెరువు పార్క్, ఈ 4 ప్లేసెస్ అయితే ఎలా కవర్ చేయాలో చూసేద్దాము. మేమైతే మార్నింగ్ 8 o'clock బయలుదేరామండి హైదరాబాద్లో మా ఏరియా నుంచి. ఫస్ట్ మేము కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. వేములవాడ క్రాస్ చేసుకొని కొండగట్టుకు వెళ్ళాలి. ఇంకా వేములవాడ టెంపుల్ చాలా పెద్దది అండ్ చాలా రష్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ మేము కొండగట్టుకి స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యలో అక్కడ స్టాప్ చేసి చేసేసామండి. చాలా బండ్లు ఉన్నాయి, మొబైల్ టిఫిన్ షాప్స్ లాగా. సో అక్కడైతే కోతులు బెడద చాలా ఎక్కువగా ఉండింది, కానీ కస్టమర్స్ని అయితే ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. అక్కడ మిగిలిన ప్లేట్స్లో ఉన్న టిఫిన్ని మాత్రమే తింటున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ ఒక 20 to 30 మంకీస్ వచ్చేసాయి గ్రూప్గా. మేమైతే చాలా భయపడిపోయాము, లేచి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అవైతే అసలు ఏం ఇబ్బంది పెట్టలేదు. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కానీ మా దగ్గరికి కూడా రాలేదు. కింద పడినది అండ్ వేస్టేజ్లో ఏది ఉందో అది మాత్రమే తీసుకొని తింటున్నాయి. ఒక 2 kilometers ఒక టిఫిన్ బండిలాగా పెట్టారండి. చాలా బాగుంది టిఫిన్ అయితే. వాళ్ళైతే ఇంట్లోంచి అన్ని పిండి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ వచ్చి జస్ట్ పూరీలు అవన్నీ కాలుస్తున్నారు కాబట్టి ఓకే, బాగానే ఉండింది బ్రేక్ఫాస్ట్. నేను చెప్పాను కదా ఫస్ట్ వేములవాడ క్రాస్ చేసి కొండగట్టుకు వెళ్ళాలని. చూడండి, వేములవాడ రాజన్న ఆర్చ్ అయితే ఇలాగ వచ్చింది. ఇదే ఎంట్రన్స్ అండి. ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చామంటే మనం వేములవాడకి వచ్చేసినట్లే. అలా కాస్త ముందుకెళ్తే మనం ఇలా బ్రిడ్జ్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కార్ ఎక్కగానే మా పిల్లలైతే కాసేపు నిద్రపోయారండి, కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ చేసేదానికే 10 అయిపోయింది. వాళ్ళు లేచాక చేసాము. తర్వాత కార్లో వాళ్ళ అల్లరైతే అస్సలు భరించలేకపోయాము. కాసేపు ఆడారు, ఒకరిపైన ఒకరు ఇలాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. మేము ఆంజనేయ స్వామి గుడికి రీచ్ అయ్యేసరికి 12 అయిపోయింది. సో హడావిడిగా మేము దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే 12:30కి అంతా నైవేద్యం బ్రేక్ ఉంది అని చెప్పారు. సో రష్ ఎలా ఉంటుంది, దర్శనానికి ఎంతసేపు పడుతుందో మనకు తెలియదు కాబట్టి మేమైతే హడావిడిగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. సెకండ్ టైం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 5 minutes దాకా దేవుడి ముందరే ఉన్నాము. కొంచెం వెనక్కి జరుపుకుంటే ఎవరు పుష్ చేయరు. దేవుడి ముందే నిల్చోవాలంటే కష్టం. కొంచెం బ్యాక్ నుంచి దేవుణ్ణి ఎంతసేపు అయినా మనం చూడవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి మనం రీచ్ అవ్వాలంటే మనకైతే 180 kilometers. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి అలా ఆపాం కాబట్టి మాకైతే ఆల్మోస్ట్ 4 hours. మేము మార్నింగ్ ఎగ్జాక్ట్ 8కి స్టార్ట్ అయ్యాము, ఇక్కడ ఎగ్జాక్ట్ 12కి రీచ్ అయ్యాము. మీకు ఇంకా డీటెయిల్డ్గా ఓన్లీ ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేనైతే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియోని చూసేయచ్చు. సో దర్శనం అంతా అయిపోయాక బయటకి వచ్చి ప్రసాదాలు తీసుకొని నెక్స్ట్ మేమైతే వేములవాడ రాజన్న టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇక మేము బయటకి వచ్చేసరికి అప్పటికి 1:30 అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. సో ఒక చింత చెట్టు లాగా ఉండింది, చాలా ప్లేస్ ఉండింది. అక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఆగి వండుకొని భోంచేస్తూ ఉన్నారు. సో ఆ ప్లేస్ అయితే బాగుంది అన్నట్లు మేము అక్కడికి వచ్చి కార్ ఆపి లంచ్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చాలా ఫ్రెష్గా బోర్ వాటర్ అండి, హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కానీ అన్నింటికీ బాగున్నాయి. ఫుడ్ తినేసాక మా పిల్లలు అయితే కాసేపు బాగా ఆడుకున్నారు ఆ వాటర్లో. కొంచెం ఎండగానే ఉండింది, మార్నింగ్ అయితే చలి ఉంది కానీ ఆఫ్టర్నూన్ అంతా కాస్త ఎండగానే ఉండింది. ఇలాగా ఓపెన్గా ఒక చెట్టు కింద కూర్చొని లంచ్ చేస్తే ఆ ఫీలే వేరు. గాలి అంతా చాలా బాగుండింది, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మా పిల్లలకు కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా బయట కూర్చొని తినడము. మేము ఎప్పుడు వచ్చినా ఇలా డిక్కీలో అన్నీ సెట్ చేసుకునేస్తాము. వాటర్ క్యాన్ తెచ్చుకుంటామండి, అవుట్ సైడ్ వాటర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో 1 day అయినా 2-3 days అయినా ఈ వాటర్ క్యాన్ తెచ్చుకుంటాము, మాకైతే వాటర్ సరిపోతాయి. ఇక లంచ్ చేసి అయిపోయాక మేమైతే వేములవాడ రాజన్న టెంపుల్కి వచ్చేసాము.
ఇక్కడ కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉందండి. సో మేము పార్క్ చేసి పక్కనే ఉన్న ధర్మగుండంలోంచి నడుచుకుంటూ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. చూడగానే చాలా రష్ ఉన్నారు. సో మేమైతే అక్కడ స్పెషల్ ఎంట్రీ టికెట్ కోసం వెతికాము. అక్కడ 100 రూపీస్ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పగానే టికెట్స్ తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. అయినా కానీ అక్కడ 1 to 1.5 hours టైం పడుతుంది దర్శనానికి. ఇంకా ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళైతే మార్నింగ్ వచ్చారట క్యూలోకి, ఈవినింగ్ ఆ టైంకి కూడా దర్శనం లేదు అంటూ ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతసేపు వెయిట్ చేసినా కానీ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. సో వేములవాడ రాజన్నని దర్శించుకొని అక్కడి నుంచి మేము నాంపల్లిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ నుంచి ఈ నాంపల్లిగుట్ట చాలా దగ్గర, ఒక 8 minutesలో వచ్చేసాము. 2.7 kilometers. మనం నాంపల్లిగుట్టకి రావాలంటే అక్కడ ఎంట్రీలోనే ఫీ పే చేయాలి 30 రూపీస్. అండ్ ఆ టోకన్ తీసుకొని రాగానే మనకి ఫస్ట్ పాము రూపంలో ఉన్న చిన్ని కృష్ణుడు నాగుపాము పైన ఉన్నట్లు కనిపిస్తుంది. అది క్రాస్ చేసుకొని ఇంకొంచెం పైకి రాగానే ఇలాగా నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో ఒక 200 to 250 స్టెప్స్ అయితే ఉన్నాయి. మేము కాసేపు ఆలోచించాము, కానీ ఎలాగో దర్శించుకొని ఇంత దూరం వచ్చాము, దర్శించుకొని వెళ్దాం అన్నట్లు మేమైతే దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. పైకి ఎక్కాక వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయ్యింది. సో సన్సెట్ అయితే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ గాలి కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్కి చాలా పురాతనగా స్టోరీస్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ సపరేట్గా నాంపల్లిగుట్ట టెంపుల్ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. మీరు డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోగలరు. టెంపుల్ లోపల అయితే మొబైల్ అలో లేదు కాబట్టి నేనైతే లోపలికి మొబైల్ తీసుకోలేదు. గుడి అయితే ఇది, ఇటు నుంచి మనం లెఫ్ట్కి తిరగగానే దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఒక 1/2 hour అలా స్పెండ్ చేసాము. ఇక్కడే చాలా వ్యూస్ అన్నీ బాగున్నాయి కాబట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొనేసి వెంటనే మళ్ళీ ఆ స్టెప్స్ ఆ నడక మార్గంలోనే దిగి వెంటనే ఆ పాము రూపంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా చాలా బాగా కనిపిస్తుందండి ఆ పెద్ద స్నేక్ లాగా ఉన్న టెంపుల్. ఈ టెంపుల్లోకి మనం వెళ్ళాలంటే వాళ్ళు ఎంట్రీ ఫీ 5 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఎంట్రన్స్లోని ఇలా నరసింహస్వామి స్తంభం చీల్చుకొని బయటకి వచ్చి ధర్మాన్ని కాపాడుతున్నట్టు మనకి చాలా చక్కగా ఆ రూపాన్ని పెట్టారు. లోపల కూడా మనం వీడియో తీసుకోవచ్చు. ఆ స్నేక్ తోకలోంచి ఎంటర్ అయితే మనం ఆల్మోస్ట్ హెడ్ దాకా లోపలే, కడుపు లోపలే నడుచుకుంటూ వెళ్తాము. లోపల అంతా భక్త ప్రహ్లాదుడి స్టోరీస్ అయితే విడివిడిగా ఆ విగ్రహ రూపంలో చేసి పెట్టారు. ఇక్కడ నుంచి మేమైతే కోమటి చెరువుకి స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ 45 kilometers. మాకైతే ఒక 1 hour పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. మా హస్బెండ్ అయితే చీకటి పడ్డాక పార్క్కి ఏం వెళ్తాము, ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. కానీ నేను ఆల్రెడీ అప్పటికే ఎక్స్ప్లోర్ చేశాను ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలి అనేసి. నైట్ టైమే ఈ పార్క్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పార్క్లో అయితే కంప్లీట్గా మనం 1 day కావాలన్నా స్పెండ్ చేయొచ్చు. అంటే మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ లేజర్ లైట్ షో అండ్ చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. ఆ లైట్ షోకి అయితే మనం సపరేట్గా ఎంట్రీ తీసుకో పని లేదు. ఎంట్రన్స్లో ఒక 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. ఆ 10 రూపీస్లోనే మనం లేజర్ షో అన్నీ చూసేయచ్చు. ఇలాగ కేబుల్ బ్రిడ్జ్ పైకి రావాలంటే మళ్ళీ ఒక 10 రూపీస్ పే చేయాలి. ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటి వచ్చాక తర్వాత మళ్ళీ మనకి ఒక రూబీ నెక్లెస్ సిద్దిపేట అని ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఒక 10 రూపీస్ టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికైతే చాలా బాగుంటుంది. అండ్ మనం ప్రశాంతంగా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వాలన్నా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడా చెత్త అనేదే లేదు. అండ్ లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. మనకైతే బోర్ కొట్టదు. ఏదైనా వీకెండ్ ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయాలి అంటే మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఈ ప్లేస్లో మనం స్పెండ్ చేసి మళ్ళీ నైట్కంతా రిటర్న్ ఇంటికి వచ్చేయచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.